నమస్తే. దీపావళి అనగానే భారతీయులందరికీ ఒక పెద్ద పండగ, ఆనందోత్సాహాలతో, అలాగే సంబరాలతో, బాణసంచా కాల్చొచ్చు, అలాగే చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా ఎన్నో ఆశలు అదే ఇలా సంతోషంగా వాళ్ళు దీపావళి పండుగని నిర్వహించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే దీపావళి రోజున అమ్మవారి పూజ చాలా విశేషం. అలాగే ఈ దీపావళి రోజు తర్వాత ఈ దీపావళికి విజయం అందించే పండుగ అని కూడా ఉంది. ఈ వ్యవహారాన్ని, ఈ విషయాలన్నింటినీ మనం ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఆధ్యాత్మిక కోణంలో విశేషమైన పరిశోధన చేస్తున్న అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సార్, అవినాష్ దాస్ గారు, మీకు దీపావళి గురించి చాలా అవగాహన ఉంది. ఈ రోజున విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అంటే దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? దీపావళి రోజే అమ్మవారిని ఎందుకు పూజిస్తారు? మంచి క్వశ్చన్ అండి. బేసిక్గా చాలా హిస్టరీ ఉంది దీపావళికి. ఒక 4 ట్రాక్లు చెప్తాను. కృష్ణుడు నరకాసుడిని చంపిన రోజు దీపావళి. 14 ఇయర్స్ 14 సంవత్సరాలు రాముడు వనవాసం చేసిన తర్వాత పట్టాభిషేకం చేసింది రాముడికి దీపావళి రోజున. దసరా రోజు రావణాసుడిని చంపి అయోధ్యకు వస్తే ఆ రోజు పట్టాభిషేకం చేశారు. విరాట్ కోహ్లీ లైఫ్ టైం చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడింది దీపావళి రోజు. ఓహో, క్రికెట్లో అతను మొత్తం మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటారు దాన్ని. ఇండియా పాకిస్తాన్ ఎంసీజీలో జరిగింది, దీపావళి రోజు జరిగింది. తర్వాత లక్ష్మీదేవి కూడా దీపావళి రోజే బర్త్డే. ఓహో, అంటే పాలకడల నుంచి ఆవిర్భావం. ఎస్, ఆ సముద్ర మంథనం తెలుసు కదా, దాని నుంచి లక్ష్మీదేవి వచ్చారు. సో ఇన్ని ఈవెంట్స్, ఎన్ని యుగాలు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఎన్ని యుగాలు జరిగిన ఈ రోజే సక్సెస్ రావడం అనేది జరిగింది. చూడండి, ఒక మనిషి 14 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నాడండి. శ్రీరామచంద్రుడు 14 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యి మనిషి ఈ రోజు సక్సెస్ వచ్చింది. చూడండి, అసలు ర్యాక్స్ టు రిచెస్ అంటారు చూడండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఒకటేసారి ఎదిగాడు. అంటే సక్సెస్ అంటే దీపావళి, దీపావళి అంటే సక్సెస్. ఓకే, దాన్ని మించిన రోజు లేదు. చాలా మంది ఏమంటారంటే, మీరు అసలు ఏ రోజు పూజ చేశారో చేయలేదో అనవసరం, దీపావళి రోజు పూజ చేసుకుంటే చాలు. ఆ రాత్రి లక్ష్మీ పూజ చేస్తారు, ఆ లక్ష్మీ పూజలో కూర్చుంటే చాలు. ఓకే, నువ్వు అసలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఒక యువకుడివి, 15-16 సంవత్సరాలు లేకపోతే 20-25 సంవత్సరాలు, నీకు క్రికెట్ అని అదేదో గచ్చిబౌలి హైటెక్ సిటీ అని తిరుగుతున్నావు, అసలు గుడికి కూడా వెళ్ళవు. కానీ ఈ దీపావళి రోజు ఒక్క 5 మినిట్స్ ఆ లక్ష్మీ పూజలో కూర్చుంటే చాలు. ఏ టైంలో అండి ఇది? లక్ష్మీ పూజ నైట్ టైం చేస్తారు. ఇప్పుడు దీపావళి రోజంతానే అద్భుతం. మీరు నైట్ టైం మామూలుగా ఏ టైంలో చేసుకుంటారు, ఫ్యామిలీలో 8:30-9 ఆ టైంలో చేస్తారు పూజ. మీరు ఏ టైంలో చేసుకో, దీపావళి రోజు ఆ రోజు సూపర్ ఆస్పిషియస్. ఈ టైము ఆ టైం అని కాదు. ఇప్పుడు ముహూర్తాలు ఉంటే నేను తీసి చూడొచ్చు ముహూర్తం, కానీ ఆ రోజు చాలా ఆస్పిషియస్ రోజు అంట. ఇప్పుడు ఆ టైంలోనే కూర్చోమంటే అందరు కూర్చోరు కదా. సో ఆ రోజు రాత్రిపూట లక్ష్మీ పూజ చేస్తారు. ఓకే, చేసేటప్పుడు మీరు కూర్చోండి అంట. సో కూర్చొని, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లక్ష్మీదేవి అంటే ఏంటి అసలు? బేసిక్గా మనం మీనింగ్ అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అంటే లక్ష్యం. ఒక లక్ష్యం ఉంది మనిషికి. లక్ష్మీదేవి అంటే డబ్బు కాదు, అర్థం చేసుకోవాల్సిన పాయింట్. చాలా మంది లక్ష్మీదేవి మాకు డబ్బులు ఇవ్వమని అడుగుతారు, వాళ్ళకి జీవితంలో లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు. ఓకే, నాకు టార్గెట్ ఉంది అని చెప్పాలి, దాంట్లో నుంచి డబ్బులు వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కావాలి. లక్ష్మీదేవి అమ్మవారు నేను ఆ కంపెనీలో, గూగుల్ కంపెనీలో జాబ్ క్రాక్ చేయాలి, నాకు ఆ నాలెడ్జ్, ఆ విజ్ఞత ఇవ్వు తల్లి. ఓకే, నాకు ఆ దమ్ము, ధైర్యం ఇవ్వు తల్లి అని చెప్పాలి. జాబ్ వస్తే ఆటోమేటిక్ శాలరీ వచ్చేస్తుంది.
సో అంటే నువ్వు వ్యాపారం చేయకూడదు కదా దేవుడితో. నాకు డబ్బులు కావాలని అడగకూడదు. నా వ్యాపారం వల్ల 10 మందికి మంచి జరగాలి అని అడగాలి కానీ నాకు ఇంత ప్రాఫిట్ రావాలి వ్యాపారంలో అని అనకూడదు. నేను జీవితంలో ఏం చేసినా దానికి రీజన్ డబ్బు అవ్వకూడదు. ఓకే, పర్పస్ కరెక్ట్, పని ఉండాలి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది డబ్బు కోసం కాదు, అది లాస్ట్ అయి ఉండాలి, అది వస్తుంది. పర్పస్ ఏంటి? రీచ్. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల రీచ్ అవ్వాలి జనాలకి నాలెడ్జ్, ఒక నాలెడ్జ్, మెసేజ్, ఇన్ఫర్మేషన్ తెలియాలి. బేసిక్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, ఈ ఛానల్ వల్ల ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా పనిచేస్తే, రోజుకి 8 hours పనిచేస్తే, కష్టపడి కింద మీద పడి మీరు పనిచేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి కదా. వస్తాయి. అవును, నీతి నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఎవరికైనా డబ్బులు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రావు. సో అందుకని ఎప్పుడైనా లక్ష్మీదేవిని ఏమడగాలంటే, మాకు కష్టపడే తత్వం ఇవ్వండి, మాకు ఛానల్ పట్ల డెడికేషన్, ఆ విల్ పవర్, ఆ ఇంట్రెస్ట్ రావాలి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ, కెమెరామెన్ కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి తీసుకురావాలి. సో ఇవి అడగాల్సినవి. దేవత ముందుకు వెళ్ళి సూట్ కేసు పెట్టేసి, అమ్మ దీన్ని మొత్తం క్యాష్ నింపే అని అడగకూడదు కదా. అవును, దేవుడితో వ్యాపారం చేయకూడదు, డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వమని అడగకూడదు. అదే కదా, నువ్వు క్యాష్ అడుగుతున్నావు అంటే అసలు పనికిరానోడు ప్లస్ అవమానం లక్ష్మీదేవికి. చాలా పెద్ద అవమానం, వెరీ బ్యాడ్ అసలు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏ పని చేయాలంటే మనకి ఇష్టం వచ్చిన పని చేయాలి. డబ్బులు వచ్చే పని చేయకూడదు. మనకి ఇష్టం వచ్చిన పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తున్నాయని డ్రగ్స్ అమ్మలేము కదా. అవును, ఇల్లీగల్. ఇప్పుడు డ్రగ్స్ అమ్మితే ఒక నెలలో స్కార్పియో కార్ కొనొచ్చండి, ఫ్రాంక్ గా చెప్తున్నా. కానీ ఎంతకాలం 5 నెలలు 6 నెలల తర్వాత అరెస్ట్ అవుతావు కదా, చంచల్ కూడా వెళ్తావు కదా. అది కాకుండా నీకు డ్రగ్స్ అలవాటు అవుతాయి ఫస్ట్. అవును, అదో పెద్ద ఇబ్బంది, అదొక పాపం కూడా. పాపం ప్లస్ ఎంత పెద్ద ఇబ్బంది అది. ఒకసారి అలవాటు అయితే అంటే అసలు పోవు కదా. అవును, చేసే పనిలో ధర్మం ఉండాలి, చేసే పనిలో ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు లక్ష్మీదేవి పూజలో కూడా, ఇప్పుడు మీరు స్టూడెంట్ అనుకోండి, మీ బుక్స్ పెట్టొచ్చు, ఆయుధ పూజ అంటారు, ఆ రోజు చేయొచ్చు. యాక్చువల్గా మీరు ఒక డ్రైవర్ అంటే మీ కారు పార్క్ చేయొచ్చు పూజ దగ్గర, కార్ దగ్గర పూజ చేయొచ్చు. మీరు ఒక కెమెరా మ్యాన్ అంటే, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే మీ కెమెరా పెట్టొచ్చు. లేకపోతే బటన్స్ ఉంటాయి కదా, డైమండ్ బటన్, గోల్డ్ బటన్, అవి పెట్టొచ్చు. మీ బట్టల రంగం అనుకోండి, బట్టలు అమ్మే, అప్పుడు మీ వైట్ షర్ట్ అక్కడ పెట్టొచ్చు. అంటే మీ ప్రోడక్ట్ ఏంటో అక్కడ పెట్టి పూజ చేయొచ్చు. అదే అర్థం ఉంది. అంతేగాని ఇలా డబ్బులు కట్టబెట్టేసి పూజ చేయడం అంటే వెరీ బ్యాడ్. సో అమ్మవారికి ఇష్టం ఉండదు డబ్బులు కట్టయితే. కొంతమంది అక్కడ ప్లేట్ లో చిల్లర నాణ్యాలన్నీ కుప్ప పోసి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తెచ్చి పూజ దగ్గర పెట్టి పూజ చేస్తుంటారు. చాలా బ్యాడ్ అండి అది, అసలు చేయకూడదు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిజంగా ఇలా చేసిన వాళ్ళకు కూడా నచ్చదు, ఫ్రాంక్ గా చెప్తున్నా. ఇప్పుడు ఎవరి దగ్గర ఇట్లా గర్వం, నా దగ్గర డబ్బు ఉందని, మీరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఆ బెంజ్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు లోపల తిట్టుకుంటారు తెలుసా. వీడు సర్వనాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చేయాలని. అవునా కదా, నా దగ్గర ఇది ఉంది అది ఉంది, నీ దగ్గర ఏం లేదు, నువ్వు పనికి రానివాడు అంటే వాడు ఫస్ట్ ఏమనుకుంటాడు మనసులో, వీడు సర్వనాశనం అయిపోలే అనుకుంటాడు కదా. ఆ డబ్బు గర్వం అనేది ఎవరికి చూపించకూడదు. అందులో అమ్మవారి దగ్గర అస్సలు చూపించకూడదు. చాలా మంది చూస్తున్నాయి ఇప్పుడు ఈ లాస్ట్ 4 years 5 years లో ఎంతమంది జీవితాలు తిరిగిపోలేదండి. పటా పంచలైపోయింది, కింద మీద అయిపోయారు. ఒక్కరిద్దరు కాదు, కొన్ని వేల కంపెనీలు అక్రాస్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మునిగిపోయాయి. వేల కోట్లలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మునిగిపోయాయి. ఓకే, సాఫ్ట్వేర్ అని కాదండి, మీడియా అని కాదు, హాస్పిటల్స్ అని కాదు, చాలా మార్పు వచ్చిందండి ఈ లాస్ట్ 4-5 years లో. కరోనా తర్వాత ఎస్పెషల్ గా మనం చూసుకుంటే దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైం యాక్చువల్లీ. ఓకే, మార్పు అనేది చాలా యాక్టివ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. తెలిసి తెలియక పైన ఉన్న వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నారు, కిందకు ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. ఈ డబ్బు పిచ్చిలో
ఎందుకంటే డబ్బు వచ్చిన తర్వాత సక్సెస్ వెంట పడ్డం ఆపేస్తున్నారు, అహంకారం వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి, డౌన్ టు అర్త్ ఉండాలి. అహంకారం అనేది చచ్చిపోలే యాక్చువల్గా డబ్బు వచ్చిన తర్వాత. అందరూ సమానం అయిపోవాలి ఒక స్థాయి వచ్చిన తర్వాత కదా. అవును. ఒక స్థాయి వచ్చిందంటే ఇక నువ్వు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ అతను చాలా న్యూట్రలైజ్ అయిపోయారు. గమనించారా? అందరితో చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇది లేదు, కానీ ఇప్పుడు విజ్ఞత వచ్చేసింది చిరంజీవి గారికి. అందరూ సమానం, ఇక్కడ భూమి మీద అందరు కష్టపడడానికి వచ్చారు. ఎవడు స్టోరీ వాడిది, డౌన్ టు ఎర్త్ ఉన్నారు ఆయన. అతనికి అర్థమైపోయింది, సక్సెస్ వచ్చేసింది కదా. అర్థమైపోయింది ఏంటి, అందరు ఒకటే, అందరు పని చేస్తున్నారు 8 hours, మనకి ఏదో కలిసి వచ్చింది అంతేగాని లేకపోతే ఎంత మనం కూడా అంతే అందరిలాగే. కొంతమందికి ఏదో దేవుడి దయ వల్ల అట్లా పూర్వజన్మ కర్మల వల్ల ఏదో చిరంజీవి లాగా బాగా నటించేటోళ్ళు చాలా మంది ఉన్నారు కృష్ణానగర్ లో. కుప్పలు కోకొలలు ఉన్నారు. మీరు కృష్ణానగర్కి వెళ్ళండి, ప్రతి సందులో డోర్ కొట్టండి, చిరంజీవి లాగా డాన్స్ వేస్తారు, సేమ్ చిరంజీవి గారు ఫేస్ కట్ ఉంటది, అవును, చిరంజీవి లాగా నటన. అవకాశం రాలేదంటే మీకు కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత ఉంది కాబట్టి చిరంజీవి గారికి వాళ్ళు అదంతా అర్థం చేసుకుని డౌన్ టు అర్త్ ఉన్నారు. అవును. సేమ్ విషయం అక్షయ్ కుమార్ గారు చెప్పారు, నేను ఏమీ కాదు, తమ అదృష్టం అని చెప్పారు. ఐఎమ్ నథింగ్ అని చెప్పాడు అతనే. బాలీవుడ్ అక్షయ్ కుమార్ ఎంత పెద్ద యాక్టర్. అవును. నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసిన అతను ఐఎమ్ నథింగ్ అన్నాడు. ఒకటే అన్నాడు, మా అమ్మా నాన్నని బాగా చూసుకున్నాను జీవితంలో, వాళ్ళ ఆశీర్వాదాల వల్లనే వాళ్ళు ఇంత పైకి వచ్చా. అతను ఒక షెఫ్, యాక్చువల్గా థైలాండ్ లో ఒక షెఫ్ గా పనిచేసేవాడు. చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేవాడు. అక్షయ్ కుమార్ షెఫ్. అతను వాళ్ళు ఏ స్థాయికి వచ్చేసాడు, టాప్ హీరో. అది కూడా రాజేష్ ఖన్నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీపావళి రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అహంకారాలు ఇవి అవి వదిలేసుకోవాలి. ఇంకోటి కుదిరితే ఈ బంగారం చైన్లు, ఈ రింగులు ఇవన్నీ తీసేయాలి. తీసేసి ఇప్పుడు రమణ మహర్షిని చూడండి, రమణ మహర్షిని చూస్తే ఏం కనిపిస్తుంది తెలుసా మీకు? ఉట్టి తోలు కనిపిస్తుంది. ఎవడన్నా షావుకార్ దగ్గరికి వెళ్ళండి, 5 రింగులు, 5 రింగులు, ఇక్కడ గోల్డ్, ఇక్కడ గోల్డ్, ఇక్కడ గోల్డ్, గోల్డ్ షర్టు, గోల్డ్ ప్యాంటు, గోల్డ్ షూస్ చూపించుకోవడం. లక్ష్మీదేవికి చూపించుకోవడం అంటే అస్సలు ఇష్టం లేదు. లక్ష్మీదేవి వాళ్ళ సిస్టర్ ఉంటుంది అలక్ష్మి, అమ్మకైతే అసలు కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మన ఒంటి మీద ఫస్ట్ ఏమి ఉండకూడదు. అక్కడ నగలు, వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు అస్సలు పెట్టకూడదు ప్లేట్లో. డౌన్ టు అర్త్ ఉండాలి. పూజ తర్వాత మళ్ళీ మీరు వేసేసుకోండి, ఓకే మీ ఇష్టం. డౌన్ టు అర్త్ ఉండాలి. చెప్పాలి, నేను ఇలా కష్టపడుతున్నాను, ఈ రూట్లో వెళ్తున్నాను, లేకపోతే నేను ఒక కొత్త కంపెనీ పెడదామని ఆలోచిస్తున్నాను. డౌన్ టు అర్త్ చాలా ప్రాక్టికల్గా ఓపెన్గా చెప్పాలి. చెప్పి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని చెప్పి కొబ్బరికాయ కొట్టండి. ఓకే, ఖచ్చితంగా కోరిక ఫలిస్తుంది. జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ముందు మొక్కుంటారు, నా మొక్కు నిజంగా సక్సెస్ అవుతా తర్వాత నేను కొబ్బరికాయలు కొడతాను అని చెప్తారు. అంటే అమ్మవారి మీద నమ్మకం లేనట్టే కదా. నమ్మకం ఉంటే అప్పుడే మనిషి కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఫస్ట్ మహేష్ బాబు సినిమా స్టార్ట్ అయ్యే ముందు తిరుపతి వెళ్తాడు, సినిమా అయిన తర్వాత తిరుపతి వెళ్తాడు. అందుకని అంత గొప్ప స్టార్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూడా వెళ్తాడు. ఎవరైనా సినిమా సక్సెస్ అయిన తర్వాత వెళ్తారు. మహేష్ బాబు ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా స్టార్ట్ అయ్యే ముందు వెళ్తాడు, సినిమా అయిన తర్వాత వెళ్తాడు. ఓకే, నమ్మకం ఉంది దేవుడి మీద. ఇంకోటి, ఫ్లాప్ అయినా యాక్సెప్ట్ చేసే దమ్ము ధైర్యం ఉండాలి. ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక్కడ ఏంటంటే మనకు పని చేసే అవకాశం అమ్మవారు ఇచ్చింది. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, సినిమా డైరెక్టర్, ఏదైనా చెప్పండి, కొబ్బరికాయ కొట్టండి, పని మొదలెట్టండి.
సక్సెస్ ఫెయిల్యూర్ మీ చేతిలో లేదు, కృష్ణుడు చెప్పినట్టు. కానీ మినిమం బేసిక్ అయితే ఉండాలి కదా, అవును. అది గుర్తుపెట్టుకోవాలి బేసిక్గా. లక్ష్మీదేవి అంటే, లక్ష్మి అంటే డబ్బు కాదు, లక్ష్మి అంటే లక్ష్యం. ఓకే. లక్ష్మి లక్ష్యం అంటే ఎక్కడైనా డబ్బు అనే వర్డ్ వచ్చిందా? లేదు లేదు. పైసా, డాలర్, గిమ్మిడి ఏమైనా వచ్చిందా? ఏం లేదు. లక్ష్మి అంటే లక్ష్యం. లక్ష్యం. చక్కగా లక్ష్మీదేవి గురించి లక్ష్యం అనే అర్థం కొత్తగా చెప్పారు. చాలా బాగుంది సార్ అవినాష్ దాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.